గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఏది బెస్ట్ మరి? ఈ ఉపయోగకరమైన వీడియో మీకోసం తీసుకొస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. కానీ ఎవరిని అడగాలి? ఇవాళ రేపట్లో ఎవరిని అడిగినా కూడా నమ్మేటట్టు కనిపిస్తలేదు. మరి ఎలా? పైసలేమో అర్జెంటుగా అవసరం ఉంది. చేతిలో బంగారం అయితే ఉంది. చేయడానికి జాబ్ కూడా ఉంది. వీటి ద్వారా మనం తీసుకోవాల్సింది గోల్డ్ లోనా? లేక పర్సనల్ లోనా? ఈ 2 లోన్ల మధ్య తేడా తెలుసుకోకుండా లోన్ తీసుకుంటే లక్షల్లో నష్టం వస్తుందని మీకు తెలుసా? ఈ లోన్ల విషయంలో పూర్తిగా తెలుసుకోకుండా తీసుకుంటే మోసపోయే అవకాశం ఉంది. దాంతో పాటు మీ బంగారం కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. మీకే కాదు, మీ బంధుమిత్రులకు కూడా. అందుకే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మమ్మల్ని ఆదరించండి జర. కొంతమంది సబ్స్క్రైబ్ చేయమంటే వాళ్ళ ఆస్తులు రాసివ్వమన్నట్టు చేస్తున్నారు. ముఖ్యంగా మన చుట్టూ ఉండే బంధువులు. వారు ఈ వీడియోను చూసి లైక్ చేస్తే నాకు రాత్రికి రాత్రి ఎక్కడ లక్షలు వస్తాయో అని తెగ బాధపడిపోతున్నారు. ఈ సోదంతా నాకు ఎప్పుడు ఉండేదే కానీ వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోల్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఏది మంచిది, ఏది రిస్క్ ఫ్రీ, ఎలా మీరు తీసుకునే లోన్ వడ్డీపై వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చో చూద్దాం. ముందు మనం తెలుసుకోవాల్సింది పర్సనల్ లోన్ అంటే ఏంటి అసలు. పర్సనల్ లోన్ అంటే తాకట్టు అవసరం లేని లోన్. లోన్ ఇచ్చిన వారికి ఎలాంటి సెక్యూరిటీ లేని లోన్ అన్నమాట. అన్సెక్యూర్డ్ లోన్ అంటారు దీన్ని. ఈ లోన్ను బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు ఇస్తాయి. అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, చోలా ఫినాన్స్ ఇలా కొన్ని రకాల కంపెనీలు ఆఫర్ చేస్తూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వీరిచ్చే లోన్లకు వడ్డీ రేట్లు చాలా ఎక్కువ. సాధారణంగా 11 నుంచి 24% వరకు ఉండొచ్చు ఒక్కో బ్యాంకును బట్టి. వీటిని వివాహం, మెడికల్ ఎమర్జెన్సీ, ట్రావెల్ ఏ అవసరానికైనా తీసుకోవచ్చు. మరి ఈ లోన్ల వల్ల ప్రయోజనాలు చూసుకుంటే దీనికి ఎలాంటి తాకట్టు అవసరం లేదు. డబ్బు ఏ పనికైనా ఉపయోగించుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా మీకు మంచి క్రెడిట్ స్కోరు, చెప్పుకోదగ్గ జాబు, లేకపోతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా మంచి సోర్స్ ఆఫ్ ఉంటే లోన్ ఈజీగా వస్తుంది. మరి దీనివల్ల తలెత్తే రిస్క్ ఏంటా అని చూసుకుంటే వడ్డీ రేట్లు ఎక్కువ, ఈఎంఐ భారం పెరుగుతుంది, ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, టైంకి చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి లోన్ కావాలంటే రాదు. మరి గోల్డ్ లోన్ అంటే ఏంటి? అది ఎక్కడ లభిస్తుంది? ఏమైనా రిస్కా అని చూసుకుంటే ఏం లేదు. గోల్డ్ లోన్ అంటే మీ బంగారం తాకట్టు పెట్టి తీసుకునే డబ్బును గోల్డ్ లోన్గా మనం తీసుకోవచ్చు. ఇది ఒక సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేట్లు చాలా తక్కువగానే, పర్సనల్ లోన్ కంటే చాలా వరకు తక్కువగా అని చెప్పుకోవచ్చు. సాధారణంగా 8% నుంచి స్టార్ట్ అవుతాయి. బ్యాంకులు, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం వంటి ఎన్బిఎఫ్సిలు కూడా ఈ గోల్డ్ లోన్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ లోన్ వల్ల కలిగే లాభాలు ఏంటంటే తక్కువ వడ్డీ రేట్లు, నామినల్ ప్రాసెసింగ్ ఫీజు, లోన్ ప్రాసెస్ 10 నుంచి 20 నిమిషాల్లోపు ఖతమవుతుంది. దాంతోపాటు తక్కువ డాక్యుమెంటేషను, డబ్బు త్వరగా చేతికి అందుతుంది. కానీ అదే పర్సనల్ లోన్లో మన ప్రొఫైల్ ఏంటి, మన జీతం ఏంది, మనం ఏ కంపెనీ చేస్తున్నాం, ఎంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది, మన సిబిల్ స్కోర్ ఎంత, ఇంతకు ముందు ఏమైనా చెక్ బౌన్స్లు ఉన్నాయా అని చెక్ చేసి తర్వాత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొదలుపెట్టి అది కాస్త గ్రేడ్ వైజ్గా క్రెడిట్ చెక్ కోసం వెళ్ళి ఆ తర్వాత మన తరపున ఎలాంటి కిటుకులు లేవు అని తెలుసుకున్నాక లోన్ అప్రూవ్ అవుతుంది. అది కూడా మీరు ఆశించినంత రాకపోవచ్చు. పర్సనల్ లోన్ క్రెడిట్ మేనేజర్ మీ సిబిల్ అండ్ లోన్ పే చేయగల ఆర్థిక స్తోమతను బట్టి ఆ మేనేజర్ అప్రూవ్ చేస్తారు. కానీ బంగారం లోన్లో అలా ఉండదు. సొమ్ము పెట్టుకొని ఆ రోజు రేటు ప్రకారం మన బంగారం విలువలో 70 నుంచి 75% వరకు ఇవ్వచ్చు. అది అందరికీ ఒకేలా ఉంటుంది. ఒకరికి ఇంత, ఇంకొకరికి అంతా అనే కాకుండా. అంతేనా? క్రెడిట్ స్కోర్ లేకపోయినా ఈ లోన్ లభిస్తుంది. కాకపోతే దీనివల్ల కూడా కొంత నష్టం ఉందనుకోండి. లోన్ టైంకి చెల్లించకపోతే మీ బంగారాన్ని ఆరాజ్ వాడతారు. అదొక్కటి మైండ్లో పెట్టుకోవాలి. అందుకే సకాలంలో వడ్డీ, అసలు చెల్లించి లబ్ధి పొందాలి. మొత్తం మీద మీ బంగారం ఉంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ కావాలనుకుంటే గోల్డ్ లోన్ బెస్ట్. బంగారం తాకట్టు పెట్టడం ఇష్టం లేకపోతే మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే పర్సనల్ లోన్ సేఫ్. ఇక్కడ పర్సనల్ లోన్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. మీకు పైన చెప్పిన విధంగా ఎలాంటి బంగారం, ఎలాంటి పే స్లిప్స్ లేకుండా కేవలం అకౌంట్ ఉంటే కూడా పర్సనల్ లోన్ పొందొచ్చు. అదేలాగా తెలుసుకునే ముందు మరోసారి గుర్తు చేస్తున్నా, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి ప్లీజ్. మనకు ఈ విధంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఏ పే స్లిప్ లేకుండా కొన్నిసార్లు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, కోటక్ మహీంద్రా కావచ్చు, ఇలాంటి కొన్ని బ్యాంకులు ఏంటంటే మనం ఒక అకౌంట్ని తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ దాంట్లో మంచి ట్రాన్సాక్షన్ చేస్తూ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఒక 10,000కి తగ్గకుండా ఎప్పుడు దాంట్లో ఉండే విధంగా చూసుకుంటూ చేసినట్లయితే కొంతకాలానికి మన మీద ఆ బ్యాంక్ నమ్మకాన్ని నుంచి ఇతను
కట్టగలుగుతాడు, ఈఎంఐ పే చేయగలుగుతాడు అని మనకు ఒక 2,00,000, 3,00,000, 4,00,000 ఆ విధంగా ఫస్ట్ అటెంప్ట్‌లో కొంత తక్కువగా ఇచ్చినా గూడా దాన్ని గనుక మనం క్లియర్ చేసినట్లయితే దాని మీదనే టాప్ అప్ ఇచ్చుకుంటూ, అట్లా మన లిమిట్‌ని పెంచుకుంటూ, మన నమ్మకాన్ని మనం నిలుపుకున్నట్లయితే బ్యాంకు వాళ్ళు గూడా మన మీద నమ్మకాన్ని పెంచుకొని లోన్‌లనేది పెంచుకుంటూ వస్తారు. సో, ఈ విధంగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి గోల్డ్ పెట్టకుండా మనం ఈ ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మనం లోన్ తీసుకునే అవకాశం ఉంటది. దానికి ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం తీసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ పర్సనల్ లోన్ అంటే ఏంది? బంగారం లోన్ అంటే ఏంది? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఎందుకు అనంటే దీంట్లో ఇన్ని కథలుంటాయి. వాళ్ళకేమో తెలవక ఏదో ఒకటి పైసలు అవసరం ఉన్నాయి గదా! ఏదో ఒకటి తీసుకుందాం అనే విధంగా గనుక బిహేవ్ చేసిర్రనుకోండి చాలా నష్టపోవాల్సొస్తుంది. అందుకోసమే మరి మీరు ఏ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఏ లోన్‌కు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మనం చెప్పుకున్నట్లు సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలో బాగుపడతాడు అని చెప్పేసి మీరు కూడా ఆలోచించకండి. కొంచెం మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చేస్తే ఇలాంటి మంచి కంటెంట్ మీకు కూడా అందిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు.